our esteemed dignitaries through ceremonial lamp lighting, symbolizing hope and new beginnings. I would like to invite Dr. Sumarsha Madam, Deputy Clinic Director of 49 Fertility Center. Please welcome them with a round of applause. And I would welcome our doctors, Dr. Swati ma'am and Dr. Priyanka ma'am, to lighten the ceremonial lamp. And I also would like to welcome Reshma, the embryologist. Madam, please join us. Now, it is my great privilege and honor to welcome our esteemed fertility expert, Dr. Sumarsha ma'am, a highly respected IVF specialist and an inspiration to many. Dr. Sumarsha has played a significant role in helping create thousands of happy families, contributing more than 50,000 సెలబ్రేట్ చేయట్లేదు. అందరికీ ఐవీఎఫ్ అంటే ఒక ప్రొసీజర్, బట్ ఆ ప్రొసీజర్ వెనకాల చాలా కష్టం ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఒక 10 years ఆఫ్ రీసెర్చ్. ఇలా మీరు పేషెంట్స్ ఇప్పుడు బేబీస్తో వచ్చారు కదా, అలా ఆల్మోస్ట్ ఒక 300 women, ఆల్మోస్ట్ ఒక 400 IVF సైకిల్స్ తర్వాత, ఆల్మోస్ట్ ఒక 100 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ తర్వాత, అన్ని ఫెయిలియర్స్ తర్వాత ఫైనలీ లూయి బ్రౌన్ వాజ్ బార్న్. ఓకే, సో 1978లో she was the first IVF baby who was born successfully. That is what we are here to celebrate. ఆ తర్వాత ఈ 5 decades లో 12 million IVF babies పుట్టారు. ఓకే, ఇట్స్ నాట్ అ స్మాల్ నంబర్. 12 million couples struggling for fertility, struggling for parenthood, achieve parenthood through IVF procedure. So it is a huge thing కదా. ఇప్పుడు 12 million ఫ్యామిలీస్ కంప్లీట్ అయ్యాయి ఆ ప్రొసీజర్తో. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ టు సెలబ్రేట్. అండ్ ఇన్ 49 ఇప్పుడు దాకా మోర్ దెన్ 15,000 కపుల్స్కి ప్రెగ్నెన్సీస్ రావడం జరిగింది. ఓకే, సో 11 centers అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. ఈ యొక్క కార్పొరేట్ చైన్ మన ఏపీ తెలంగాణలోనే పుట్టింది అండ్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ అండ్ 15,000 కపుల్స్కి హ్యాపీనెస్ ఇచ్చింది. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ టు సెలబ్రేట్. 49లో ఇప్పుడు డాక్టర్స్ చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటున్నారు. సో రీసెంట్గానే మనం టోక్యోలో, బీజింగ్లో, లండన్లో మన రీసెర్చ్ పబ్లిష్ చేసాం, మన డేటాని పబ్లిష్ చేసాం. దాని ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ట్రీట్మెంట్ చేయడం ఒకటే కాదు, ఏ కపుల్కి ఏది అవసరం, ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ చేయడం వల్ల మనం అంత మంచి సక్సెస్ రేట్స్ అనేవి చూడగలుగుతున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వరల్డ్ సక్సెస్ రేట్ ఆఫ్ ఐవీఎఫ్ ఇస్ ఓన్లీ 40%. 40-50% కోట్ చేస్తారు. కానీ మనము ఏ కపుల్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి 60-70% వరకు కూడా రీచ్ అవుతున్నాం. ఒక 100 ఐవీఎఫ్ ఆర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్ ఫెయిల్ అయ్యాక 1 బేబీ పుట్టింది అంటే సక్సెస్ రేట్ అప్పట్లో ఎలా ఉండేది మీరు ఊహించుకోగలరు. ఇప్పుడు 10 మందికి చేస్తే 6గురికి 7గురికి వస్తుంది ప్రెగ్నెన్సీ. అంత డెవలప్మెంట్ వచ్చింది, అంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యింది. అండ్ అంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యాక ఎంతో మంది కపుల్స్కి అది ఎంతో యూజ్ అవుతుంది. సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఐవీఎఫ్ డే అనమాట. అండ్ ఇప్పుడు పేషెంట్స్కి కంఫర్టబుల్గా మనము 49లో నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్ కూడా చేస్తున్నాం. ఓకే, సో చాలా మంది కపుల్స్, లేడీస్ ఎస్పెషలీ, అన్ని ఇంజెక్షన్స్ పెయిన్ ఉంటుంది కదా, సో మాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, ఒళ్ళు పాడైపోతుంది, ఇలాంటివే ఆలోచించి వెనకడుగు వేస్తుంటారు కదా. సో ఇప్పుడు ప్రతి ఒక్క బ్రాంచ్ ఆఫ్ 49లో నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్
అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ చూసినా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకున్న డేటాని కూడా మనం అనలైజ్ చేసి దాంట్లో నుంచి చాలా ఇన్పుట్ వస్తుంది అండ్ ఎవరికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్ చాలా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం కంబైన్ చేసుకొని ట్రీట్మెంట్ అందించగలుగుతున్నాము. చాలా మంది ఇక్కడ హ్యాపీ కపుల్స్ ఉన్నారు, చాలా మంది ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వీళ్ళు ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నారు, బట్ వాళ్ళ హ్యాపీనెస్ వెనకాల కూడా చాలా స్ట్రగుల్ ఉంది. సో ఎన్నో సంవత్సరాలు చాలా బాధపడి ఉంటారు, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి, ఎన్నో సైలెంట్ ప్రేయర్స్, ఎన్నో మొక్కులు ఉంటాయి. ఇవన్నీ దాటుకొని ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఈ స్టేజ్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఐ థ్యాంక్ ఆల్ ద పేషెంట్స్ ఫర్ టేకింగ్ దర్ టైమ్ అవుట్. మీ పనులన్నీ మానుకొని మీ పిల్లల్ని తీసుకొని రావడం అనేది చాలా పెద్ద విషయం మాకు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. I thank all the people from the media team who are here to celebrate with us, to know our journey. And last but not the least, I thank my team who have been really the best support in helping me doing whatever I'm able to do today. Thank you so much. Thank you. సో ఈ రోజు మనం ఇక్కడ IVF డే సెలబ్రేట్ చేస్తున్నామండి. సో IVF డే రోజు మనకి వరల్డ్ లో ఫస్ట్ IVF బేబీ పుట్టిందనమాట. ఆ తర్వాత ఆల్మోస్ట్ 12 మిలియన్ కపుల్స్ కి ఈ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీస్ రావడం జరిగింది. సో చాలా మంది పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉంటారండి, చాలా ఇయర్స్ ఎదురు చూస్తారు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు. బట్ ఈ ట్రీట్మెంట్ ద్వారా చాలా మందికి సమాధానం దొరుకుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. చాలా హ్యాపీగా వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ చూసినప్పుడు మేము చేసే ఈ పని మాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో మాటల్లో మేము చెప్పలేము. సో ఈ సాటిస్ఫాక్షన్ మాకు వచ్చినప్పుడు మేము ఎంత హ్యాపీగా ఉంటామో అది అందరితో షేర్ చేసుకోవడానికి బేసికలీ ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ 49 ఫర్టిలిటీ సెంటర్స్ లో మనము రీసెర్చ్ ఓరియంటెడ్ గా చాలా వర్క్ చేస్తున్నాము. మనకున్న డేటా చాలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లో మేము పబ్లిష్ చేసాము. సో ఆల్మోస్ట్ ఒక 11 పేపర్స్ మేము టోక్యోలో, ఒక 4 పేపర్స్ మేము బీజింగ్ లో అండ్ ఒక 4 పేపర్స్ లండన్ లో రీసెంట్ గా మేము మా డేటాని పబ్లిష్ చేసాము. అండ్ మన డేటా, ఇండియన్ డేటాని గ్లోబల్ స్టాండర్డ్స్ లో, గ్లోబల్ ప్లాట్ఫామ్ పైన తీసుకెళ్లినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఇప్పుడు మనకి నీడిల్ ఫ్రీ IVF మనం 49 లో లాంచ్ చేసాము. సో నీడిల్స్ గురించి భయపడే వాళ్ళు, సూదులు, ఇంజెక్షన్స్ అంటే భయపడే వాళ్ళు భయం లేకుండా ట్రీట్మెంట్ ఇప్పుడు చేసుకోగలరు. అండ్ మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇండివిజువలైజ్డ్ ప్రోటోకాల్స్ తోటి బెస్ట్ స్టాండర్డ్స్ తో సక్సెస్ రేట్ మాక్సిమం ఉండేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాము. ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తారు, వాళ్ళ జర్నీ మాతో షేర్ చేసుకుంటారు. సో వాళ్ళ జర్నీని చూసి చాలా మంది మోటివేట్ అవుతారు. ఇప్పటికీ కూడా IVF గురించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. సో సక్సెస్ అవ్వదేమో, ఒకవేళ పిల్లలు పుట్టినా వాళ్ళు నార్మల్ గా ఉండరేమో, చాలా ఎక్కువ కాలం ట్రీట్మెంట్ జరుగుతుంది, చాలా పెయిన్ఫుల్ గా ఉంటది, ఇలాంటి ఎన్నో అపోహలు ఉన్నాయి. బట్ మనకి ఇలా హ్యాపీగా కపుల్స్ వాళ్ళ బేబీస్ ని తీసుకొచ్చి వాళ్ళ జర్నీని షేర్ చేసి చాలా వాటికి వాళ్ళు సమాధానం చెప్తారనమాట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ రోజు మాతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో మనకి ఇండియాలో ఫర్టిలిటీ రేట్ ఇప్పుడు రీప్లేస్మెంట్ లెవెల్ కింద ఉంది. అంటే ఇంతకు ముందు ఈజీగా 2-3 పిల్లల్ని కనేవాళ్ళు, ఇప్పుడు 2 పిల్లలు కంటం కూడా కష్టం అయిపోతుంది. మెయిన్ రీజన్ దీనికి చాలా మైండ్ సెట్ లో మార్పు వచ్చిందండి. పెళ్లిళ్ళు లేట్ గా చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ వెంటనే ప్లాన్ చేసుకోవట్లేదు. అండ్ మనకి ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రాబ్లమ్స్ అర్లీగా వస్తున్నాయి. సో ప్రాబ్లమ్స్ అర్లీగా వస్తున్నా పేషెంట్స్ మనకు లేట్ గా వచ్చే కొద్దీ ఫర్టిలిటీ రేట్ అనేది బాగా తగ్గుతుంది. సో సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ఎక్కువ శాతం మనం ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ గమనిస్తున్నాం. మీ లైఫ్ స్టైల్ మీద మీ కంట్రోల్ ఉండాలి. అండ్ ఒకవేళ మీరు పోస్ట్పోన్ చేయాలి అనుకుంటే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాం. వచ్చే దంపతులకి ఏ విధమైన కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళకి సంబంధించింది వాళ్ళ గర్భం రావడానికి ఏ విధమైన మెడిసిన్ ఇస్తారు, అసలు ఏమైనా రియాక్షన్ అవుతాయా వాటి నుంచి? సో ఫర్టిలిటీ కోసం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా మేము చాలా ఎక్స్టెన్సివ్ గా వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ మెన్స్ట్రల్ ప్యాటర్న్ ఏంటి, అవన్నీ డీటెయిల్ గా హిస్టరీ తీసుకొని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఎక్కువ కూడా అవసరం ఉండదండి, స్కాన్, సిమెంట్ టెస్ట్ ఒకటి చేస్తే
దాదాపుగా వాళ్ళకి అసలు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అని చెప్తాము. సో ఎర్లీగా మా దగ్గరికి కన్సల్ట్ అయిన వాళ్ళకి జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ తో కూడా చాలా మటుకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతుంది. కొంతమందికి ఉన్న ప్రాబ్లమ్ ని బట్టి IUI IVF ట్రీట్మెంట్స్ లాంటివి చేస్తాము. IVF ట్రీట్మెంట్ లో కూడా చాలా అడ్వాన్సెస్ అనేవి వస్తున్నాయండి. ఇప్పుడు మనం స్పర్మ్ సెలెక్షన్ కి ఎన్నో అడ్వాన్స్ టెక్నిక్స్ వాడతాము. ఏ ఎంబ్రియో పెట్టాలి అనే దానికి ఎన్నో అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. రిపీటెడ్ గా IVF ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇకపోతే రియాక్షన్స్ అనే దానికి వస్తే, ఇప్పుడు మనం వాడే మెడికేషన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటుందండి. ఇంతకు ముందు డెఫినెట్లీ కొన్ని రియాక్షన్స్ వచ్చే స్కోప్ ఉండేది, బట్ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం ఇప్పుడు రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోస్ట్ ఆఫ్ దీస్ ఇంజెక్షన్స్ మనకి చాలా లోకలైజ్డ్ యాక్షన్ ఉంటది అండ్ దాని వల్ల వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉండదు. చాలా సేఫ్ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నాం కాబట్టి మనకి 100% సక్సెస్ రేట్ రాదనే తప్ప అదర్వైజ్ పేషెంట్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. IVF కానీ IUI కానీ లక్షల్లో కూడుకున్నది, అంత డబ్బులు పే చేయడం చాలా మంది ముందుకు రాదు. కరెక్ట్. దానికి మీరేం చెప్తారు? సో ఇప్పుడు మనకి చాలా ఇన్సూరెన్స్ లోన్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయండి. సో నో కాస్ట్ EMI ద్వారా కూడా IVF ట్రీట్మెంట్ ఇక్కడ 49 లో మీకు అందుబాటులో ఉంటుంది. డెఫినెట్లీ కాస్ట్ అనేది చాలా కన్సర్నింగే, కాకపోతే ఇంతకు ముందు మీద మనము కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా అందుబాటు ధరలనే మనం చేయగలుగుతున్నాము. అండ్ మనకి EMI ఆప్షన్స్ ద్వారా కూడా చాలా మంది దీని వల్ల బెనిఫిట్ అవడం జరుగుతుంది. మేము చెప్పిన అడ్వైస్ తో కూడా చాలా మంది కన్సీవ్ అవడం జరుగుతుంది. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి ఇక్కడ చాలా స్ట్రెస్ ఉంటది, చాలా ఎమోషనల్ గా వాళ్ళు ఇప్పుడు నాకు పిల్లలు పుట్టకపోతే మా హస్బెండ్ ఇంకో పెళ్లి చేసుకుంటారనో, లేకపోతే మా అత్తగారు ఇంట్లో ఉండనివ్వట్లేదనో, ఇలాంటి స్ట్రెస్ తో వస్తూ ఉంటారండి. సైకలాజికల్ కౌన్సిలింగ్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క స్టెప్ లో కూడా సైకలాజికల్ గా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాము, వాళ్ళని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ఇది చాలా డిఫరెన్స్ అనేది వాళ్ళకి చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. 25th జూలై వరల్డ్ IVF డే సెలబ్రేట్ చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ రోజు లూయి బ్రౌన్ ఫస్ట్ IVF బేబీ పుట్టినరోజు అన్నమాట. సో లూయి బ్రౌన్ పుట్టడానికి ముందు దాదాపుగా ఒక 10 years పాటు ఇద్దరు పయనియర్ సైంటిస్టులు చాలా కష్టపడ్డాక లూయి బ్రౌన్ పుట్టింది. అండ్ ఇప్పుడు అదే IVF ప్రక్రియ ద్వారా ఆల్మోస్ట్ 12 million couples కి పిల్లలు పుట్టడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ డే అండి మనకి. అండ్ IVF ట్రీట్మెంట్ ద్వారా ఎంతో మంది ఫ్యామిలీస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. చాలా మంది జీవితాల్లో సంతోషం నిండడం చూస్తూ ఉన్నాము. సో ఇలా మేము ప్రతి ఇయర్ కూడా మా దగ్గర ఉన్న కపుల్స్ ఎవరైతే డెలివరీ అయ్యి బేబీస్ ఉన్నారో వాళ్ళు మా దగ్గరకు వస్తారు. అండ్ వాళ్ళని చూసి మేము చాలా గర్వంగా IVF డేని సెలబ్రేట్ చేసుకుంటాము. IVF డే ప్రస్తుతానికి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకయింది అంటే, ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది బాగా తగ్గుతుంది. సో రీప్లేస్మెంట్ లెవెల్ కన్నా తక్కువ అయింది. అండ్ ఇలాగే కంటిన్యూ అవుతే మనకి పాపులేషన్ అనేది సస్టైన్ అవ్వదు. సో మనకి యువత అనేది ఉండదు ఫ్యూచర్ లో. సో మనం గనక అడిక్వేట్ స్టెప్స్ తీసుకోకపోతే ఇలాగే పాపులేషన్ తగ్గిపోయి మన ఎకానమీ కూడా దెబ్బతింటుంది అనమాట. సో అందుకనే ఈ ఇయర్ ఇంకా ప్రత్యేకంగా ఈ IVF డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.